వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నిన్న ప్రవేశపెట్టినటువంటి నూతన పన్ను విధానం వలన ఒక్కొక్క ఉద్యోగికి 17,500 రూపాయలు మిగులుతుంది అని నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పడం జరిగింది. అది ఎలాగో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే 17,500 రూపాయలు ఊరట ఎవరికంటే కొత్త పన్ను విధానంలో స్లాబుల సవరింపు కారణంగా 17,500 రూపాయల దాకా ఊరట లభిస్తుందని నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కానీ అది అందరికీ కాదు. ఎంత ఆదాయం ఉన్నవారికి ఎంత మేరట ఊరట కలుగుతుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఉదాహరణకి స్థూల ఆదాయం 5,50,000 రూపాయలు ఉండేటువంటి ఒక ఉద్యోగికి లేదా పెన్షనర్కి ఇప్పటి వరకు స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000 దాకా ఉండేవి. ఇకపై వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్స్ 75,000 ఉంటాయి. అనగా మొత్తం స్థూలాదాయం అప్పుడు పాత పద్ధతి అంటే ఇప్పటివరకు అయితే 5 లక్షలు ఉండేది, ఇకపై 4,75,000 ఉంటుంది. దీనికి మనం పన్ను వేదక ఆదాయం కూడా ఈ 5 లక్షలే అవుతుంది. ఇకపై 4,75,000 అవుతుంది. అనగా ఈ 5 లక్షలకి మనం చెల్లించేటువంటి పన్ను ఎంత అంటే 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై అయితే 8,750 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రిబేట్ 10,000 వస్తుంది, కొత్త విధానంలో 8,750 రూపాయలు రిబేట్ వస్తుంది కాబట్టి. అనగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 5,50,000 రూపాయలు ఉండేటువంటి వారు అసలు పన్ను కట్టనక్కర్లేదు. ఇక స్థూల ఆదాయం 10 లక్షలు ఉండేటువంటి వారిని కనుక మనం చూసినట్లయితే ఇప్పటి వరకు వారికి స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఇదివరకు ఇట్లాగే ఉండేది. ఇకపై స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉంటుంది. అనగా అప్పుడు స్థూలాదాయం ఎంత అవుతుందంటే 10 లక్షల్లో నుంచి 50,000 తీసేస్తే 9,50,000, ఇకపై 10,75,000 తీసేస్తే 9,25,000 అవుతుంది. దీనికి మనం పన్ను వేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ 9,50,000కి పన్ను 52,500 రూపాయలు అవుతుంది. ఇకపై 9,25,000కి 42,500 రూపాయలు పన్ను అవుతుంది. దీనికి సుంకాన్ని కూడా కలుపుకుంటే 2,100 రూపాయలు, ఇటు పక్క వచ్చేసి 1,700. అనగా మొత్తం మీద ఇదివరకైతే ఈ 10 లక్షలు ఉండేటువంటి వారు 54,600 రూపాయలు ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఇకపై 44,200 రూపాయలు ట్యాక్స్ని అయితే చెల్లించాల్సి వస్తుంది. అంటే ఈ విధంగా స్లాబుల్లో మార్పులు చేయటం వల్ల 10 లక్షల స్థూల ఆదాయం ఉన్న వారికి సుంకాన్ని కలుపుకోకుంటే 10,000 దాకా ఊరట లభిస్తుంది. సుంకాన్ని కూడా కలుపుకుంటే 10,400 రూపాయల మేర ఊరట లభిస్తుంది. ఇక స్థూల ఆదాయం 20 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగికి లేదా పెన్షన్ కనుక మనం చూసినట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ ఇదివరకు చెప్పుకున్నట్లుగా 50,000, ఇటు ఇకపై 75,000 ఉంటుంది. అనగా పన్ను వేదక ఆదాయం 19,50,000 ఉండేది ఇప్పటిదాకైతే, ఇకపై 19,25,000 మాత్రమే ఉంటుంది. ఈ 19,50,000కి పన్ను 2,85,000 చెల్లించాలి. దానికి సుంకాన్ని 11,400 రూపాయలు చెల్లించాలి. అనగా మొత్తం మీద 2,96,000 చెల్లించాలి. ఇకపై 2,67,500 రూపాయలు పన్ను, 10,700 సుంకం. అనగా 2,78,200 రూపాయలు ఇకపై చెల్లించాల్సి వస్తుంది. అనగా పాత విధానంలో 2,96,000 పన్ను చెల్లిస్తే ఇకపై 2,78,200 రూపాయలు చెల్లిస్తారు. అంటే స్లాబుల్లో మార్పులు చేయటం వల్ల 20 లక్షల రూపాయల స్థూల ఆదాయం ఉన్న వారికి సుంకాలు లేకుండా 17,500 రూపాయల మేర మాత్రమే చెల్లించాలి. సుంకాలను కూడా కలుపుకుంటే 18,200 రూపాయల మేర ఊరట లభిస్తుంది. ఈ విధంగా ఇలా కొంతమందికి మాత్రమే 17,500 రూపాయల ఊరట అయితే లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.